రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సన్ సిటీలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం తనువు చాలించింది. కొడుకును హతమార్చి తర్వాత విషం తాగి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Fast ora. Fast ora. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సన్ సిటీలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం తనువు చాలించింది. కొడుకును హతమార్చి తర్వాత విషం తాగి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. పండగ పూట ఒక విషాదంగా చెప్పొచ్చు. రాజేంద్ర నగర్ లో ఈ సంఘటన జరిగింది. కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతోటి కొన్ని ఏళ్ల నుంచి ఈ సమస్యలు ఉందంటూ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబానికి సంబంధించిన బంధువులు చెప్తున్నట్టుగా పరిస్థితి. అయితే ముందుగా వాళ్ళు కొడుకును చంపి విషం ఇచ్చి చంపి ఆ తర్వాత భార్యాభర్తలు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కుటుంబం పోషించడం కష్టంగా భావించినట్టుగా భార్య భర్తలు ఈ విధంగా ముందు అంటే మళ్ళా పిల్లగాడు అనాథ అవుతారన్న ఆలోచనతో ముందు కొడుకు విషమిచ్చి చంపారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా మళ్ళీ అబ్బాయి మళ్ళీ అనాథ అవుతారు, మళ్ళీ భవిష్యత్తులో ఎవరు చూసుకుంటారు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ విధమైన ఆలోచన చేసి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఆర్థిక సమస్యలే ఉన్నాయి. మిగతా వైరం కానీ మిగతా కుటుంబ సభ్యులతోటి మిగతా వ్యక్తులతోటి వీళ్ళకు కుటుంబ కలహాలు లేవు. ఆర్థిక ఇబ్బందులతోటి ఈ సంఘటన జరుగుతుందని వీళ్ళ దగ్గర బంధువులు చెప్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. రాత్రి రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.